మనం ఎన్నో వ్రతాలు విన్నాము, చూస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాం కూడా. కానీ కొన్ని కొన్ని మర్చిపోయి ఉన్నాం అనమాట. అందులో ముఖ్యమైనది మౌన వ్రతం. కానీ చాలా ఏమంటారు, జోవియల్గా తీసుకుంటూ ఉంటారు, కానీ ఎంతో పవర్ఫుల్ అని చెప్పేసి పురాణాల్లో ఉంది. అలాగే ఎట్ ప్రజెంట్ కూడా కొంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు అమ్మ మనకి మౌన వ్రతం ఎవరు పాటించాలి, ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అసలు మౌన వ్రతం ఎందుకు చేయాలి? మౌన వ్రతం పూర్వము మనం ఒక పదం చెప్పుకుంటాం ఋషుల గురించి, ముని అని. ఈ మౌనం అనే శబ్దం నుంచి వచ్చినదే ముని. ఎవరైతే మౌనంగా ఉండి తపస్సు చేసుకుంటారో వాళ్ళనే మునులు అంటారు. అది ఏ కాలంలో అయినా అదే వర్తిస్తుంది. ఈ కాలంలో మౌనంగా తపస్సు చేసినా వాళ్ళు మునులే. ఇక్కడ ఈ మౌనవ్రతం చేయడం వల్ల ముందుగా మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే అక్కర్లేని విషయాలు మాట్లాడకపోవడము, మాట్లాడాలి అనేటటువంటి కాంక్ష తగ్గడము, అబద్ధాలు చెప్పకపోవడము. మౌనవ్రతంలో ఏంటంటే అమ్మా, ఒక రోజు తీసుకోండి, పర్టికులర్గా ఒక రోజు చేస్తూ ఉంటాం. పౌర్ణము, అమావాస్యో, అష్టమో, ఇట్లా ఒక్కొక్క పెట్టుకొని చేస్తూ ఉంటాం. నెలకు ఒకసారి 2 సార్లు చేస్తూ ఉంటాం. కొంతమంది వారానికి ఒకసారి చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చేసినప్పుడు అనవసరమైనటువంటి సంభాషణలు తగ్గిపోయి శరీరానికి మెదడుకి కూడా శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మన మాట ద్వారా ఎంతో కొంత జ్ఞానం నిర్వీర్యమవుతూ ఉంటుంది. అలాగే శరీరంలో ఉండే శక్తి కూడా నిర్వీర్యమవుతూ ఉంటుంది. ఈ మౌన వ్రతం చేయడం వల్ల చక్కగా ముందు పుష్టి కలుగుతుంది. మెదడుకి అంటే బలం చేకూరుతుంది. ఒక మెదడుకి శరీరానికి కూడా బలం చేకూరుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మౌనంగా ఉండడము అనేది చాలా అవసరం. వ్రతం అని అంటూ ఉన్నారు కదా, అంటే ఇది కొన్ని నెలల పాటు అలా, లేకపోతే దీక్షగా ఏదైనా చేసేది ఉంటుంది? ఎల్లప్పుడూ చేసుకునేదే కదా వ్రతం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంది. మనకు ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడి గురించి అనుగ్రహం కావాలి అన్నా చేస్తూ ఉంటాం. అట్లాగే వరలక్ష్మి వ్రతం ఉంది. శ్రావణ మాసం వస్తే చేస్తూ ఉంటాం పర్టికులర్ డేస్లో. ఇది కూడా అంతే, పర్టికులర్గా కొన్ని డేస్లో మనం నియమించుకున్నటువంటి కాలంలో చేసేదే మౌన వ్రతం. అంటే ఏ సందర్భాల్లో చేయాలంటే, ఇప్పుడు మనం ఒక వరలక్ష్మి వ్రతం అనుకోండి, డబ్బు ఆటంకాలు తొలగిపోవాలనో, లేకపోతే సత్యనారాయణ వ్రతం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అంటే చేస్తూ ఉంటాము. సో మరి ఈ మౌన వ్రతం అనేది ఎందుకని చేయాలి? ఈ సందర్భం ఆ సందర్భం అని ఏం లేదమ్మా. కొంత నియమం పెట్టుకొని ప్రతి నెల చేయడం చాలా ఉత్తమం. చాలామంది ప్రతి పౌర్ణమి, అమావాస్యకు కూడా ఈ మౌనవ్రతాన్ని చేస్తూ ఉంటారు. నేను చెప్పాను, ఈ మౌనవ్రతం చేయడం వల్ల శరీరం రక్షించబడుతుంది, ఆలోచనలు రక్షించబడతాయి. తర్వాత వ్యర్థంగా మాట్లాడేటటువంటి మాటలు ఏంటి అనేవి మనకు అవగతమవుతూ ఉంటాయి. ఒక రోజు మౌనంగా ఉండడం వల్ల ముందు రోజు ఏం మాట్లాడము అనేది మనం ఆలోచిస్తే అక్కర్లేని విషయాలు ఏమున్నాయి అనేటటువంటి స్ఫురణ కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆ అక్కర్లేని ఆలోచనలు వెళ్ళిపోవడం ఒకటే కాకుండా ఈ మౌన వ్రతము అనేది ప్రత్యేకించి భగవంతుడి మీద ఏకాగ్రత కోసం చేస్తూ ఉంటాం కాబట్టి సంకల్ప బలము, ఆ చేసిన సంకల్పం నిలవడము, అలాగే ఏకాగ్రత కూడా ఏర్పడతాయి. అంటే సంకల్పం ఏం తీసుకోవాలి అని అంటారు? ఒకవేళ మేము దీని గురించి పలానా ప్రయోజనం కోసం చేస్తున్నాము అని అనుకుంటే కనుక, అమ్మ ఇప్పుడు మౌన వ్రతానికి ప్రత్యేకమైన కోరికతో సంకల్పం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మాటే మంత్రం. మన మాట ఎల్లప్పుడూ మంత్రంలాగా ఉండాలి. ఈ మంత్రంలాగా ఉండాల్సినటువంటి మాటని ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలతో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మాట్లాడుతూ కొన్ని కర్మలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తిడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఆపాదించుకునేటటువంటి కర్మలు. ఇవే సంచిత కర్మలే కొన్ని మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నివారణ అవుతాయి ఈ మౌనవ్రతం వల్ల. ప్రత్యేకించి ఇది తీరాలి అని చెప్పి చేసే సంకల్పం కూడా ఉంటుంది. ఒక స్వామిని దండం పెట్టుకుంటారు, ఎక్కడ వెంకటేశ్వర స్వామినో లలితాదేవినో పెట్టుకుని, ఈరోజు నేను మౌనవ్రతం చేస్తాను, మౌనంలో తపస్సులో ఉంటాను, నాకు ఇది అనుగ్రహించు అని చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రత్యేకించి కామ్యార్థులమై కూడా కాకుండా ఈ మౌనవ్రతం చేయడం వల్ల చాలా కర్మల నుంచి విముక్తి కూడా వస్తుందమ్మా. మౌనం చాలా గొప్పది. అందుకే మునులు అన్నారు వాళ్ళని. ఆ ముని స్వభావం రావాలి అంటే మౌనమే. ప్రతి మనిషి చాలా తక్కువ మాట్లాడాలమ్మా. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఎట్లా అంటే, మనం పుట్టినప్పుడు ఇన్నిసార్లు శ్వాస తీసుకోవాలని మనం నుదుటిని రాసి పంపిస్తాడట బ్రహ్మ. ఆ
ఆ పంపించినప్పుడు ఆ శ్వాసను ఎవరైతే బంధించి తపస్సులో ఉంటారో వాళ్ళు వందల సంవత్సరాలు బతికిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదే వాళ్ళ శ్వాసని బంధించి తపస్సులో ఉంటారు. ఇక్కడ కూడా అంతే, మాట మంత్రమైనప్పుడే ముని కాగలడు. ఆ ముని కావాలి అంటే కొంత వ్యర్థమైన మాటల్ని అదుపులో ఉంచుకోవాలి అంటే ఈ మౌనవ్రతం అనేది చాలా అవసరం. అంటే చాలా సందర్భాల్లో ఎక్కువగా ఎవరైనా అనుకునేది ఏంటి అని అంటే కనుక, నా మాట ఎవ్వరు వినరు, లేకపోతే నేను చేసే పూజ ఫలించట్లేదు, నేను మంత్రం కానీ లేకపోతే వాక్కు కానీ సరిగ్గా లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఆ వాక్ శుద్ధి అనేది కానీ లేకపోతే ఈ మౌనవ్రతం కానీ రెండిటికి సంబంధం ఉంది అని అంటారా? మరి ఉందమ్మా, ఖచ్చితంగా మౌనవ్రతం చేయడం వల్ల మానసిక శుద్ధితో పాటు ముందుగా ఏర్పడేది వాక్ శుద్ధి. ఎందుకంటే పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత. మనం ఏమనుకుంటామంటే వాక్ ఇక్కడి నుంచే మొదలైంది అనుకుంటాం. కాదు, మూలాధార చక్రంలోంచి మొదలవుతుంది వాక్కు. చూడండి, ప్రయాణం ఎక్కడ ఉంటుంది అంటే మూలంలో మొదలై, ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రియా అని పిలిచాను అనుకోండి, ఇక్కడి నుంచి మొదలవల నాభిస్థానం కింద నుంచి మూలాధారం నుంచి పరావాక్కుగా మొదలై మధ్యమంగా ఇక్కడ హృదయం దగ్గర నుంచి వైఖరిగా బయటకు వస్తుంది. అంటే వాక్కు యొక్క ప్రయాణం చూడండి చక్రాల మధ్యలో జరుగుతూ ఉంటుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి నుంచి బయటకు వస్తుంది. కానీ దీంట్లో సహస్రారం అంటే ఆజ్ఞాచక్రం యొక్క ఆలోచన కూడా ఉంటుంది కదా దీంట్లో. అంటే మనలో ఉండేటటువంటి సూక్ష్మ శరీరాన్ని కూడా యాక్టివేట్ చేసేటటువంటి శక్తి అక్షరాలకి మాటకి ఉంటుంది. అందుకే కదా మనం స్తోత్రాలు మంత్రాలు చదువుతూ ఉంటాం. ప్రతి అక్షరము తెలుగులో ఉన్నటువంటి 56 అక్షరాలతోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలైనా నేను మాట్లాడేవైనా కూడా ఈ అక్షరాలతోనే ముడిపడి ఉంటుందిగా. అందుకని ప్రతి అక్షరము ఒక మంత్రమే. ఆ మంత్రాన్ని ఎప్పుడైతే మనం పవిత్రంగా భావించి మౌనం చేస్తూ ఉంటామో ఆ పరావాక్కు నుంచి వైఖరి దాకా వచ్చేటటువంటి శబ్దం అంతా కూడా పవిత్రమై వాక్ శుద్ధి ఏర్పడు. అయితే అమ్మ, ఈ మౌన వ్రతం పాటించే వాళ్ళు ఇప్పుడు మనం ఒక నైట్ ఒక 6 hours 8 hours స్లీప్ తర్వాత మార్నింగ్ లేవగానే చెడు మాటలు మాట్లాడకూడదు అని అనేసి అంటారు, అపశబ్దం మాట్లాడకూడదు. మరి ఇంత వ్రతం చేసే వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఏవి మాట్లాడొచ్చు, ఏవి మాట్లాడకూడదు? అంటే ఆ రోజు అసలు కంప్లీట్గా ఏం మాట్లాడరు కదమ్మా. ఇప్పుడు నెలకు 1 సారో 2 సార్లో ఉంటుంది అనుకోండి నియమం. కానీ మౌనవ్రతం అనేది అనుకున్నంత సులభం కాదు, చాలా కష్టం. ఎందుకంటే మాట్లాడి 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 మాట్లాడకుండా ఉండాలి అనేది ఒక తపస్సే. మనం మౌనస్వాముల్ని కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏం మాట్లాడరు. అవధూతల్ని చూస్తూ ఉంటాం, ఎక్కువ మాట్లాడరు. ఇక్కడ ఏంటి అంటే ఆ మౌనం అనే శబ్దంలోనే ఒకలాంటి తపస్సు ఉందని చెప్పాను నేను. నియమాలు అంటే ఏమున్నాయమ్మా, ఒకరోజంతా ఏమీ మాట్లాడరు వాళ్ళు. ఎప్పుడైతే మాట్లాడరో ఇట్లా సాధన చేస్తూ 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 ఉండడం వల్ల అక్కర్లేని విషయాలకి మన మనస్సు దానంతట అదే దూరం జరిగిపోతుంది. ఏ శబ్దం దుశ్శబ్దము, ఏ శబ్దం సుశబ్దము అనేటటువంటి గ్రహణ శక్తి పెరుగుతుంది. ఎందుకంటే బుద్ధి కుశలత కూడా పెరుగుతుంది ఈ మౌనవ్రతం వల్ల. అలాగే కాకుండా చదువుకునే పిల్లలు కూడా తక్కువ మాట్లాడడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొంతమంది పిల్లలు చాలా తక్కువ మాట్లాడతారు, వాళ్ళలో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మాటలు వృధా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా అలాగే మన మెదడుల భాగంలో కూడా కొంత శక్తిని కోల్పోతూ ఉంటాము. నియమాలంటూ ఏముండవు, ఎంత మౌనంగా ఉంటే అంత జ్ఞానవృద్ధి, అంతే. అమ్మ, మరి మౌనవ్రతం అంటే కేవలం మాట్లాడకుండా ఉంటే సరిపోతుందంటారా? కేవలము మౌనము అంటే అది పెదవులు వాచకంగా పెదవులు కదలకపోవడం ఒకటే కాదమ్మా, మాట్లాడకపోవడము. ఈ మౌనము అనేది మనసుకి కూడా చాలా అవసరం. ఆలోచనల్ని నియంత్రించుకోవడం కూడా అవసరం. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం కదా, ఆలోచనలు నియంత్రణలో ఉన్నాయనుకోండి, అది కూడా మౌనమే. కేవలము మాట్లాడకపోవడం ఒక్కటే మౌనం కాదు. అంటే ఇదే స్థితప్రజ్ఞత అనుకోండి. ఈ స్థితప్రజ్ఞత అనేది ఈ మౌనవ్రతం చేయడం ద్వారా మనకు అలవాటు అయినప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, మనకు అవసరమైనది మాట్లాడుతూనే ఉంటాం. కానీ మన ఆలోచనలు ఎప్పుడు మౌనంగా ఉంటాయి, ఎక్కువ పరిగెట్టవు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడే చెప్పాను, జ్ఞానవృద్ధి కలగాలి అంటే వాచకం ఆ రోజు మాట్లాడకుండా ఉండడంతో పాటు ఆలోచనలు నియంత్రించుకునే స్థాయికి మన ఆ వ్రతాన్ని చేయగలగాలి. అందుకే దాని వ్రతము అన్నాం. ఒకరోజు మొదలు పెట్టామమ్మా ఈ వ్రతాన్ని, మొదటి రోజు 2 గంటలు చేసాం అనుకోండి, ఒకటేసారి 24 గంటలు ఎవరు చేయలేరు, చాలా కష్టం. 2 గంటలు
2:30, 3:30 అట్లా మొదలు పెట్టుకుంటూ ఎప్పుడైతే మనిషి 24 గంటల సమయానికి మాట్లాడకుండా వస్తాడో అప్పుడే ఆలోచనలు నియంత్రణలోకి వస్తాయి. అప్పటిదాకా రావు. ఎందుకంటే ఈ 2 గంటల సమయం మాట్లాడలేకపోయేసరికి అది అయిపోగానే 1000 ఆలోచనలతో 1,00,000 మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని పెంచుకుంటూ వెళ్తామో, ఎప్పుడైతే సమయం పెరుగుతూ ఉంటుందో ఆలోచనల్లో కూడా మౌనం ఏర్పడుతుంది. అయితే ఇది మౌనవ్రతం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఏ విధంగా దేవుడికి ఏమన్నా మనం పూజ ఆచరించడం కానీ ఇంకేమన్నా ఉంటాయా నియమాలు అలాంటివి? ఉంటాయమ్మా, ఉంటాయి. ఇప్పుడు మాకు అనుకోండి శ్రీ విద్యలో భాగంగా జపంలో కానీ పౌర్ణమి తిథుల్లో కానీ ప్రత్యేకించి రాత్రి తిథుల్లో మేము మాట్లాడు. ఎందుకంటే ఇదే కాదమ్మా, ఈ మౌనవ్రతంలో ఇంకోటి కూడా నేను చెప్తాను. చాలామంది స్తోత్రపారాయణలు చేస్తారు కదా, ఈ స్తోత్రపారాయణలు అయిపోయిన తర్వాత కూడా కనీసం ఒక అరగంట సేపు మౌనంగా ఉండాలి. అప్పుడే దాని శక్తి. అంటే మౌనము అనేది ఏంటమ్మా, ఇప్పుడు ఒక శబ్దాన్ని మన లోపల నుంచి బయటికి పంపించకుండా మన లోపలే ఒక జపంలాగో ఒక తపస్సులాగో ఒక తిరుగుతూ ఉంటుంది, ఒక నామమో ఏదో ఒకటి లోపల హృదయంలో మాట్లాడడం. ఆ శక్తి అంతా కూడా మనకి అందాలి అంటే ఈ మౌనవ్రతము పూజాది కార్యక్రమాలు చేసుకుని అమ్మవారికి సంకల్పం చేసుకొని చేయడం చాలా ఉత్తమం. విడిచేటప్పుడు విడిచేటప్పుడు ఏముండదమ్మా నియమం. ఈ సమయం నేను మాట్లాడను అంతే, అదే నియమం. దానికి ఆహార నియమాలు ఉండవు, ఏముండవు. ఈ మౌనవ్రతానికి ఉన్న నియమం అంటే ఈ సమయం నుంచి ఈ సమయం దాకా నేను మాట్లాడను. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ సమయం నుంచి ఈ సమయం అంటే నిద్రపోయే సమయం మాట్లాడడం కదా అని అడుగుతూ ఉంటారు. కానీ కాదు, నిద్రపోయే సమయం ఇది కౌంట్లోకి రాదు. ఏదైతే మనం దినచర్యలో భాగంగా ఉదయం నుంచి నిద్రపోయే వరకు ఉంటామో ఆ సమయంలో చేసేదే మౌనవ్రతం. ఫస్ట్ అక్కడి నుంచి మొదలుపెట్టే రాత్రికి రావాలి. అయితే మౌనవ్రతం కూడా ఒక విధమైన లక్ష్మి అనే చెప్తారు అనమాట. అవునమ్మా, రైట్. ఎందుకంటే మౌనం మనం కంక్లూడ్ చేసుకునే ముందు కొన్ని విషయాలు. ఇంట్లో కోపం వచ్చిందమ్మా, ఒక భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది, ఒకళ్ళు బాగా అరుస్తున్నారు, ఇంకొకళ్ళకి కోపం వచ్చింది. వీళ్ళు అరవకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోయారనుకోండి, ఎదుటి వాళ్ళు ఎంతసేపు మాట్లాడగలరు? అది మౌనంలో ఉన్న గొప్పతనం. అంటే కోపాన్ని బాధని వ్యక్తపరిచేటటువంటి ఆ స్థితి అరవడంలో లేదు, మౌనంగా ఉండడంలోనే స్థితప్రజ్ఞత అంతా ఉంది. అప్పుడు ఈ మౌనాన్ని ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఎదుటి వాళ్ళకి భయం కూడా వేస్తుంది. అంటే అమ్మో వీళ్ళు ఏంటి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అంటే ఆ గుంభనంలో ఆ మాట్లాడకుండా ఉండడంలో చూసారు ఎంత ప్రత్యేకత ఉందో. చాలా ప్రత్యేకత. మామూలుగా కూడా అంటూ ఉంటారు కదా, ఎక్కువ మాట్లాడే వాళ్ళకంటే కూడా చాలా తక్కువగా మౌనంగా ఉండే వాళ్ళే చాలా డేంజర్ అని అనేసి. చాలా తెలివైన వాళ్ళు కూడా, తక్కువ మాట్లాడే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వింటారు ఎక్కువ, తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ వింటారు, ఎక్కువ మాట్లాడే వాళ్ళు తక్కువ వింటారు. అందుకని మౌనము అనేది భగవంతుడి కోసము సమాజం కోసము కన్నా మన కోసం మనం చేయడం అనేది చాలా ఉత్తమం. దీనివల్ల గొడవలు తగ్గుతాయి. మౌనంగా ఉండడం వల్ల మనకి తెలియని ప్రశాంతత మనకే ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి వాగ్వాదాలు తగ్గిపోతాయి. ఎవరైనా అరిచినా మనకు అరవాలనిపించదు, అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతాం తప్ప అరవాలని కూడా అనిపించదు. ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళని ఏమంటారు అంటే, మామూలుగానే కొంతమంది తెలియకుండానే ఆ వైరాగ్యంలోకి వచ్చేస్తూ ఉంటారు కదా, ఎవరితో మాట్లాడాలని కానీ లేకపోతే ఏది డిస్కషన్ ప్రొలాంగ్ చేయాలని కానీ ఇలా వస్తారు కదా, మరి దాన్ని ఏమంటారు? స్థితప్రజ్ఞత, పూర్వజన్మ సాధన అంతా ఏంటంటే కొన్ని దెబ్బలు తిని ఉంటుంది ఒక మనిషి జీవితం అమ్మ. కేవలము ఒక సంసారంలో కొన్ని గృహిణి కానీ లేదా సమాజంలో భౌతికంగా జీవిస్తున్నప్పుడు ఎన్నో దెబ్బలు తిని ఉన్న మనసు ఉంటుంది. శరీరానికి గాయాలతో పాటు మనసుకు కూడా గాయాలైన వాళ్ళకి తెలియకుండానే సాధన అయిపోయి స్థితప్రజ్ఞతలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేని మీదైనా వైరాగ్యం, వాళ్ళకి అన్ని అనుభవం అవుతూ ఉంటాయి. స్థితప్రజ్ఞత అంతే. ఆ స్థితప్రజ్ఞతతోనే చాలామంది చాలా తక్కువ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేరు. కానీ ఈ మౌనాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు, ఈ మౌనాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకున్నప్పుడు, ఈ మౌనం అనేది కేవలం పెదవులకి కాకుండా మాటలకి కాకుండా ఆలోచనలకి మౌనం వచ్చినప్పుడే అది సార్థకత, అప్పుడే మౌనవ్రతం అవుతుంది. రైట్. ఓవరాల్గా ఇది చూసుకున్నట్టయితే మౌనవ్రతం అంటే ఏదో పెద్ద మంత్రాలు పూజా విధానాలు ఇవి ఏవి లేకుండా మనది మనం తెలుసుకోవడం, అలాగే ఆ దేవుణ్ణి డైరెక్ట్గా రీచ్ అయ్యే ఒక సులువైన మార్గం అని చెప్పుకో. అంతే అంతేనా? అంతే. చాలా అద్భుతంగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.